ఒకటి, ఎదుట వాళ్ళని చూసి మనం అసూయ పడకూడదు. అంటే అసూయ అంటే ఏంటి అంటారండి? సపోజ్ చెబుతున్నా, ఎదుటి వాళ్ళు బాగుండాలని కానీ, ఎదుటి వాళ్ళు ప్రార్థన జీవితం బాగుందని కానీ, వాళ్ళు మనం వెళ్ళకపోయినా వాళ్ళు రెగ్యులర్గా మందిరానికి వెళ్తున్నారని కానీ, మనకన్నా వాళ్ళు చక్కగా వాక్యం చదువుతారని కానీ, లేకపోతే మనకన్నా చక్కగా పాట పాడతారని కానీ, ఇలాంటి వాటిల్లో వేటిని కూడా మనం ఏం చేయాలంట? అసూయ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ జరిగింది ఏంటంటే, మోషే కుషు దేశపు స్త్రీని, అంటే నల్ల జాతి స్త్రీని చేసుకున్నాడు మోషే. ఏమండి, మోషే చేసుకుంటే వాళ్ళ భార్య గురించి రాత్రిలో ఎప్పుడో మాస్టర్ గారు గుర్తు చేశారు ఒకసారి మీకు. ఆవిడ ఎంత పవిత్రాలు, మోషేకి ఎంత సపోర్ట్ చేసిందో అనే విషయాన్ని పాస్టర్ గారు మీకు వివరించారు. అవునా? ఆ స్త్రీని చేసుకున్నందుకు వాళ్ళు ఏం చేశారంట? ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోను అతనికి విరోధంగా మాట్లాడి వీళ్ళు ఏమనుకుంటున్నారంట? నల్లజాతి స్త్రీని చేసుకున్నాడు మనోడు, ఎక్కడ పిల్ల దొరకనట్టు అని చెప్పి వెనకాల గోనగటం మొదలుపెట్టాడు. ఏమండి, ఈ గోనగటం మొదలు పెట్టితే మోషేకి కోపం రావాలి, ఎవరికి రావాలి లెక్క? మోషేకే రావాలి. కానీ మోషేకి వచ్చిందా, దేవుడికి వచ్చిందా? దేవుడికి కోపం. యెహోవా ఆ మాట వినను, మోషే భూమి మీదనున్న, అదిగోండి దేవుడు చెప్తున్న మాట. ఏ మాట ఎవరన్నారు? ఏమండి, మిరియామును అహరోను మాట్లాడుకునే మాట దేవుడు విన్నాడు. దేవుడు విని ఏమన్నాడంటే, మోషే భూమి అంతటిలో కూడా మిక్కిలి సాత్వికుడని గుర్తించాడు ఆయన. అదిగోండి, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారములకు రండి అని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చాను. దేవుడు ఏమన్నాడండి? చెప్పండి. ఏమండి, పనిష్మెంట్ అనేది పూర్వకాలంలో లేటు కానీ ఇప్పుడు లేదండి, ఎమ్మటే వస్తుంది. ఇక్కడ ఎవరిని? మోషే అహరోను మిరియాములను ఎక్కడికి రమ్మన్నాడు దేవుడు? ఏమండి, ప్రత్యక్ష గుడారం దగ్గరికి. ప్రత్యక్ష గుడారం గురించి మీకు చెప్పాను కదా. అంటే పాపం లేని స్థలంలో ప్రత్యక్ష గుడారం ఉంటుంది. అక్కడికి దేవుడు ఏం చేసేవాడంటే మోషేతో వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు. అలాంటి ప్రత్యక్ష గుడారంలోనికి ఎవరెవరు రమ్మన్నాడు? మోషే అహరోను మిరియాము. ఏమండి, అక్కడ దేవుడు మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము వద్ద నిలిచి ఎవరిని గ్యాంగ్ చేశాడండి? అహరోను మిరియాముని గ్యాంగ్ చేశాడు. నా మాటలు వినుడి.